రైట్, తెలంగాణకు సంబంధించి అలర్ట్ జారీ చేస్తుంది భారత వాతావరణ శాఖ. ఇప్పటికే మీరు చూస్తున్నారు హైదరాబాద్లో ఎటువంటి వాతావరణం ఉంది అనేది. కరీంనగర్లో కూడా భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ విజువల్స్ మీరు చూడొచ్చు. లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరుకుంటోంది. కొద్దిసేపటి క్రితం నేను చెప్పినట్టుగా ఇటు షేక్పేట కావచ్చు, ఈ ప్రాంతాల్లో ఇటు హైదరాబాద్లో వర్షం దంచి కొడితే ఇటు ములుగు లాంటి ప్రాంతాల్లో పూర్తిగా వర్షపాతం, భారీ వర్షపాతం నమోదైందని చెప్పుకోవాలి. ఇటు కరీంనగర్కి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో మరి ముఖ్యంగా ఇటు హన్మకొండ కావచ్చు, ఒక్కసారి గత 7 గంటల్లో ఎటువంటి వర్షపాతం నమోదైంది మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. విజువల్స్ మీరు చూడొచ్చు. ఇప్పటికే ముసురు పట్టిన వాతావరణం, రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతూనే ఉన్నాయి. హైదరాబాద్లో భారీ వర్షం పడుతూనే ఉంది. రాత్రి దాదాపుగా 1 గంట 2 ఆ ప్రాంతంలో కాస్త భారీ వర్షం నమోదైంది. ఆ తర్వాత కరీంనగర్లో కూడా ఇటు ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. ఇటు తెలంగాణలో ముసురు పట్టిందా అంటే కనుక అటువంటి మాట వినిపిస్తోంది. గత రాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతూనే ఉన్నాయి. ఈ ఎడతెరిపి లేని వర్షాలు ఇంకొక 2-3 రోజులు కంటిన్యూ అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఒకసారి గత 24 గంటల్లోని ములుగులో అత్యధికంగా 253.8 మిల్లీమీటర్లు. రైట్, ఆ వెదర్ రిపోర్ట్ మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. కొద్దిసేపటి క్రితం భారత వాతావరణ శాఖ వెదర్ అప్డేట్ని అందించింది. ఆ వెదర్ అప్డేట్లో మీరు చూడొచ్చు. ఇటు ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది. వీ కెన్ క్రాప్ సెకండ్ పేజ్ని మనం క్రాప్ చేసేయచ్చు. ఫస్ట్ పేజ్ మాత్రం చూపించే ప్రయత్నించండి, సో దట్ కొంచెం హైలైట్ అయ్యే అవకాశం ఉంటుంది. రైట్, కమింగ్ బ్యాక్ టు ద సబ్జెక్ట్, మీరు చూడొచ్చు అక్కడ ములుగు అలాగే రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట జిల్లాల్లో తదుపరి 2 నుంచి 3 గంటల్లో మోస్తరు వర్షం పడే అవకాశం ఉందంటూ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రిమెంబర్, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. నెక్స్ట్ అలర్ట్ రెడ్ మాత్రమే. మీరు చూడొచ్చు కింద మ్యాప్లో కూడా ఆరెంజ్ అలర్ట్ కనిపిస్తోంది. అంటే మధ్య తెలంగాణకు సంబంధించి ఎటువంటి సినారియో ఉందనేది, ములుగుకి సంబంధించి ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. తెలంగాణలో భారీ వర్షాలు పడుతున్నాయి. మరి ముఖ్యంగా ఎడతెరిపి లేకుండా వాన పడుతోంది కొన్ని ప్రాంతాల్లో. ముసురు కమ్మేస్తనే చెప్పుకోవాలి. హైదరాబాద్లో రాత్రి నుంచి భారీ వర్షం పడుతోంది. ఎడతెరిపి లేకుండా వాన పడుతూనే ఉంది. హైదరాబాద్ రోడ్లపై నీళ్లు నిలిచిపోయినాయి. కొన్ని ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాల్లోకి వర్షపు నీరు చేరుతూ ఉండడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. అక్కడున్న ఆ ప్రాంత వాసులు ఇబ్బందులు కూడా పడుతున్నారు. ఉమ్మడి వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. ములుగు జిల్లా వెంకటాపురంలో 22 సెంటీమీటర్లు, ములుగు జిల్లా వెంకటాపురంలో 22 సెంటీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. ఇక మేడ్చల్ జిల్లా అలియాబాద్లో 14 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇక హైదరాబాద్ విషయానికి వస్తే ఇటు గత 24 గంటల్లో మరి ముఖ్యంగా గత 6 గంటల క్రితం మాట్లాడుకుంటే ఎటువంటి పరిస్థితి ఉండిందంటే హైదరాబాద్లోని షేక్పేటలో 86.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదే హైదరాబాద్ షేక్పేటకు సంబంధించి మాట్లాడుకునే క్రమంలో 70 మిల్లీమీటర్లు. మరి ముఖ్యంగా షేక్పేట్ అలాగే జిహెచ్ఎంసీ వెల్ఫేర్ ఆఫీస్ ఆ ప్రాంతాల్లో అత్యధిక వర్షపాతం నమోదైంది. షేక్పేట్లో 86.5 మిల్లీమీటర్లు, జిహెచ్ఎంసీ వెల్ఫేర్ ఆఫీస్ ప్రాంతంలో 70 మిల్లీమీటర్లు. ఇక టోలీ చౌకీ సంబంధించి మాట్లాడుకున్నప్పుడు అక్కడ 65 మిల్లీమీటర్లు. గోల్కొండలోని తహసీల్ గోల్కొండ తహసీల్ ఆఫీస్కి సంబంధించి మాట్లాడుకునే క్రమంలో లంగర్ హౌస్ కింద మాట్లాడుతూ ఉంటాం. అక్కడ 61.3 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదంటే అర్థం చేసుకోవచ్చు. ఇటు హైదరాబాద్లో ఎడతెరిపి లేకుండా వాన కురుస్తోంది. లోతట్టు ప్రాంతాలు ఇప్పటికీ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. దాంతోపాటు తెలంగాణకు సంబంధించి రాబోయే 2 రోజుల పాటు భారీ వర్ష సూచన జారీ చేసింది భారత వాతావరణ శాఖ. భారీ నుంచి అతి భారీ వర్షాలు తెలంగాణ రాష్ట్రంలో ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి, నిజామాబాద్, జగిత్యాల, జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఇక రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలో అక్కడక్కడ కురిసే అవకాశం భారీ వర్షాలంటూ కూడా చెప్పుకొచ్చింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షాలు, ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందంటూ భారత వాతావరణ శాఖ చెబుతోంది. ఈ నేపథ్యంలో గత 24 గంటల్లో ఇటు వర్షపాతం అత్యధికంగా నమోదవుతోంది. మరి ముఖ్యంగా వికారాబాద్కి సంబంధించి మాట్లాడుకున్న క్రమంలో వికారాబాద్లో ఇటు ఐఎండీ భారత వాతావరణ శాఖ చెబుతున్న లెక్కల ప్రకారం ఏకంగా 98.8 మిల్లీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. దాంతోపాటు ఇటు టుడేస్ రెయిన్ఫాల్గా మాట్లాడుకున్న క్రమంలో ఒక్కటే క్లియర్ కట్గా కనిపిస్తోంది. అత్యధికంగా ములుగులోని వెంకటాపురంలో 232.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. రిమెంబర్, గత 6 గంటల్లో మాట్లాడుకుంటే గత 6 గంటల్లోనే ములుగు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది. ములుగు ప్రాంతవాసులు వెంకటాపురం,
మంగపేట, వెంకటాపురం, అలాగే భీమదేవరపల్లి. మరి ముఖ్యంగా లొకేషన్స్ గురించి మాట్లాడుకుంటే వెంకటాపురం తహసీల్ ఆఫీస్ దగ్గర మాట్లాడుకునే క్రమంలో ఆ ప్రాంతాన్ని గురించి మాట్లాడుకుంటే ఏకంగా 232.8 మిల్లీమీటర్లు అంటే 23 సెంటీమీటర్లు, వీకెండ్ కరెక్ట్ 23 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. 23 సెంటీమీటర్ల వర్షపాతం ములుగులో నమోదైంది గత 6 గంటల్లో. దాంతోపాటు ఇటు ములుగులోని మరిన్ని ప్రాంతాల గురించి మాట్లాడుకున్న క్రమంలో అక్కడ 146.8 మిల్లీమీటర్లు అంటే 14 సెంటీమీటర్ వర్షపాతం నమోదైంది. ఈ క్రమంలో ఇటు హైదరాబాద్లో కూడా ముసురు వాతావరణం కమ్ముకుంది. ఇంకొక 2-3 రోజుల పాటు ఇటువంటి వాతావరణం కంటిన్యూ అవకాశం అయితే క్లియర్ కట్గా ఇక్కడ కనిపిస్తోంది. ఇప్పటికే మీరు చూడొచ్చు, రాత్రి నుంచి ఎడతెరపు లేకుండా వాన కురుస్తోంది. భారీ వర్షాల వరకు వెళ్ళొచ్చా, భారీ వర్షాల వరకు వెళ్ళొచ్చా అంటే కనుక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఈ నేపథ్యంలో అసలు ఐఎండీ ఏముంటుంది, భారత వాతావరణ శాఖ ఏముంటుంది, ఎటువంటి అంచనాలున్నాయి, ఎటువంటి వర్షపాతం నమోదే అవకాశం కనిపిస్తుంది రాబోయే 2-3 రోజులు, తెలంగాణలో ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, మరీ ముఖ్యంగా హైదరాబాద్లో ఎటువంటి వాతావరణం ఉంది, ములుగు మీద ప్రభావం ఇప్పటికే మనకు కనిపిస్తోంది. ములుగులో అత్యధిక వర్షపాతం నమోదవుతుంది కాబట్టి ఎటువంటి ఫోర్కాస్టింగ్ ఇస్తుంది అనేది ఒక్కసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శిల్పా దగ్గరికి వెళ్తాను, అప్డేట్స్ అందించేందుకు శిల్పా సిద్ధంగా ఉన్నారు. శిల్పా, ఇటు తెలంగాణకు భారత వాతావరణ శాఖ ఎటువంటి హెచ్చరికలు జారీ చేయడం జరుగుతోంది, ఏ ప్రాంతాల మీద పెను ప్రభావం ఉండే అవకాశం ఉంది? రాష్ట్ర వ్యాప్తంగా నిన్న సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురుస్తుంది. ఇటు సిటీలో కూడా అదే పరిస్థితి ఉంది. నిన్న సాయంత్రం నుండి కూడా ఎడతెరిపి లేకుండా భారీ వర్షం నమోదవుతుంది. ఇటు రోడ్లపైన నీరు చేరడంతో వాహనదారులు పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. ఇంకోవైపు జిల్లా వ్యాప్తంగా కూడా భారీ నుండి అత్యంత భారీ వర్షాలు నమోదవుతున్నాయి. మాన్సూన్ సీజన్ స్టార్ట్ అయ్యాక విస్తారంగా వర్షాలు స్టార్ట్ అయ్యాయని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇటు జిల్లాలో కూడా అత్యంత భారీగా వర్షాలు నమోదవుతున్నట్టు కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ఇంకోవైపు నిన్న ములుగు జిల్లాలో దాదాపు 22 నుండి 23 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైంది. మొన్న హైదరాబాద్ లో మనకు 12 సెంటీమీటర్లు నమోదవుతున్నాయి. దాని తీవ్రత ఏ విధంగా ఉందో చూసుకోవచ్చు. దాదాపు ఏదైతే లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి. చాలా ఇంట్లోకి నీరు చేరి నడుములోతు వాటర్ వచ్చాయి. అది 12 సెంటీమీటర్లు నమోదవుతున్నాయి. పరిస్థితి ఆ విధంగా ఉంది. కానీ ములుగు జిల్లాలో ఏకంగా 22 సెంటీమీటర్ల మేర వర్షపాతం నమోదైంది. ఇదే హైయెస్ట్ రికార్డు. గతంలో ఎప్పుడు కూడా 22 సెంటీమీటర్ల వరకు కూడా రాలేదు. కానీ ఈసారి ఇది హైయెస్ట్, ఇది రికార్డ్ బ్రేక్ చేసిందని చెప్పుకోవచ్చు. ఇంకోవైపు రానున్నటువంటి 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి ఉంటుంది. ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలకు అవకాశం ఉందన్నట్టు కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ప్రధానంగా ఉత్తర తెలంగాణ జిల్లాలైనటువంటి నిర్మల్, నిజామాబాద్, ఆసిఫాబాద్, అదేవిధంగా ములుగు, భూపాలపల్లి ఈ జిల్లాలకు ఎక్కువగా ఎఫెక్ట్ ఉంటుందంటూ కూడా చెప్తున్నారు. ఉమ్మడి వరంగల్ కావచ్చు, ఉమ్మడి ఆదిలాబాద్ కావచ్చు, వీటికి అత్యధికంగా ఎక్కువగా వర్ష ప్రభావం అనేది ఎక్కువగా ఉంటుంది. ఒకవైపు ఋతుపవనాల ద్రోణి అనేది ఎక్కువగా కనిపిస్తుంది. దానికి తోడు ఉపరితల ఆవర్తనం కూడా ఈశాన్య బంగాళాఖాతంలో కొనసాగుతున్నట్లు కూడా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు చెప్పడం, దీని ప్రభావం అనేది ఎక్కువగా ఒకవైపు ఆంధ్రప్రదేశ్తో పోల్చుకుంటే తెలంగాణలోనే ఎక్కువగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. దాని ప్రభావంతోనే మనకు నిన్నటి నుంచి ఇటు సిటీలో కావచ్చు, ఇటు జిల్లాల్లో కావచ్చు భారీ నుండి అత్యంత భారీ వర్షాలు నమోదవుతున్నాయి. ఇటు నగరంలో చూస్తున్నట్లయితే చిన్న వర్షం వస్తున్నాయి, పెద్ద ఎత్తున ఇబ్బందులు పడతారు. ట్రాఫిక్ జామ్ కావచ్చు, వాటర్ లాగింగ్ పాయింట్స్ దగ్గర వాహనదారులు ఇబ్బందులు పెద్ద ఎత్తున ఇబ్బంది పడతారు. కానీ నిన్నటి నుంచి కూడా నాన్ స్టాప్ గా ఎడతెరిపి లేకుండా భారీ వర్షం నమోదవుతూనే ఉండేది. ఒకవైపు ఇప్పుడు ఆఫీస్కి వెళ్లే వారు కూడా పెద్ద ఎత్తున ఇబ్బంది పడుతున్నారు. ఒకవైపు వర్షం వస్తుంది, ఇంకోవైపు ట్రాఫిక్ తో పెద్ద ఎత్తున ఇటు ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. దీంతో ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులు వాటర్ లాగింగ్ పాయింట్స్ దగ్గర వాటర్ వెళ్లేందుకు చర్యలు చేపట్టినప్పటికీ వర్షం అనేది నిరంతరంగా రావడంతో వాళ్ళకు కొంచెం అంతరాయం ఏర్పడుతుంది. ఇంకోవైపు ట్రాఫిక్ పోలీసులు ఎక్కడెక్కడైతే మెయిన్ సిగ్నల్స్ ఉంటాయి వాటి దగ్గర కొంచెం ఈజీగా వాళ్ళు ప్రస్తుతానికైతే ముందస్తుగా చర్యలు చేపట్టారు. ఇప్పటికే రెయిన్ అలర్ట్స్ దృష్ట్యా ఇప్పటికే సైబరాబాద్ పోలీసులు సాఫ్ట్వేర్ ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు. గతంలో కూడా ఎప్పుడైతే వర్షాల తీవ్రత అనేది ఎక్కువగా ఉంటుందో వాళ్ళకు షిఫ్ట్స్ అందరికీ ఒకటేసారి లాగిన్ టైం అనేది ఒకటేసారి ఇవ్వకుండా షిఫ్ట్ల వైజ్ గా ఒకటి 3 గంటలకు, ఒకటి 2 గంటలకు, ఆ విధంగా అయితే అందరూ ఒకటేసారి రోడ్డు పైకి రాకుండా ఆ విధంగా దాని వల్ల అనేది ట్రాఫిక్ అనేది కొంచెం క్లియర్ గా ఉంటుంది. సో ఇప్పుడు కూడా ఒకవైపు కొంతమంది వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకోవాలంటుంది, మిగతా వాళ్ళకి టైమింగ్స్ చేంజ్ చేయాలంటూ కూడా ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.
ఎందుకంటే రానున్న 3 రోజుల పాటు ఇటు సిటీతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ నుండి అత్యంత భారీ వర్షాలు నమోదవడానికి అవకాశం ఉంది. దీన్ని వాతావరణ శాఖ అంచనా వేయడంతో ఖచ్చితంగా ముందస్తుగానే జాగ్రత్తలు తీసుకున్నారు. ఇటు డిఆర్ఎఫ్ బృందాలు కావచ్చు, ఎస్డీఆర్ఎఫ్ కావచ్చు, హైడ్రా బృందాలు అన్ని కూడా రంగంలోకి దిగి ప్రధానంగా లోతట్టు ప్రాంతాల దగ్గర నిరసన పర్యవేక్షిస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి ఏ విధంగా ఉంది, అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఇళ్లలో పరిస్థితి ఏ విధంగా ఉంది, ఇన్ కేసు అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు కూడా వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. పక్కన అంబులెన్స్ కూడా సిద్ధం చేసుకున్నారు. ఇంకోవైపు శిథిలావస్థ చెందినటువంటి భవనాలను కూడా వెకేట్ చేయాలంటూ కూడా, ఎందుకంటే చిన్న వర్షం వస్తేనే ఈ మధ్య గోడలు కూలిపోవటం ఇవన్నీ కూడా చూస్తున్నాం. ఒక్కసారి మీరు లైన్లో ఉండే ప్రయత్నం చేయండి. ఇప్పటికే కొంతమంది రియాక్ట్ అవుతున్నారు. మీ ఏరియాలో వర్షం పడుతోందా? మరి ముఖ్యంగా ఇటు ములుగు జిల్లా ప్రాంత వాసులకు మాత్రం విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. దయచేసి, ఎందుకంటే భారీ వర్షాలు నమోదవుతున్నాయి కాబట్టి ఆ ప్రాంత ప్రజలు కాస్త అలర్ట్గా ఉండండి. ఎందుకంటే అక్కడున్న వాగులు కావచ్చు, వంకలు కావచ్చు, నదులు కావచ్చు ఉప్పొంగి ప్రవహించే అవకాశం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తోంది. మరి ముఖ్యంగా కొన్ని ప్రాంతాలకు ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తుంది భారత వాతావరణ శాఖ. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, కొన్ని వెబ్సైట్స్ ప్రకారం చూసుకుంటే ఖమ్మానికి సంబంధించి ఖమ్మం కావచ్చు, ములుగు ప్రాంతాల్లో ఇప్పటికీ వర్షం కంటిన్యూ అవుతోంది. ఖమ్మంలో కొత్తగూడెం, అలాగే గొల్లచెర్ల, కేసముద్రం, సరపాక, అలాగే వారమచంద్రాపురం, మంగపేట, చెర్ల, మంగపేట గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడే ములుగుకు సంబంధించి ఆ ప్రాంతాల్లో అక్కడ కాస్త భారీగానే వర్షం పడుతున్నట్టుగా తెలుస్తోంది. మరి ముఖ్యంగా 0.4 మిల్లీమీటర్ల వర్షపాతం గంటకు నమోదవుతున్నట్టుగా మనకి సమాచారం అందుతోంది. కొన్ని ప్రాంతాల్లో 0.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవుతుంది ప్రెసెంట్ ఇప్పుడున్న సినారియో ప్రకారం చూసుకుంటే కనుక. మరికొన్ని ప్రాంతాల్లో 0.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవుతోంది. ఒక్కసారి మీ ప్రాంతాల్లో ఎటువంటి సిచ్యువేషన్ ఉంది అనేది మీరు కమెంట్ చేసే ప్రయత్నం చేయండి, సో దట్ మిగిలిన వాళ్ళకి కమ్యూనికేట్ చేసే అవకాశం ఉంటుంది. మరి కాసేపట్లో ఆ వెదర్ రిపోర్ట్ని మీ ముందుంచే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. ఎందుకంటే ఇప్పటికీ భారత వాతావరణ శాఖ అలర్ట్స్ని జారీ చేస్తున్న నేపథ్యంలో ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. మరి ముఖ్యంగా డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్, దాంతోపాటు ఎస్డీఆర్ఎఫ్ని కూడా సిద్ధం చేసింది. ఒకవేళ విపత్తు లాంటి పరిస్థితులు ఏర్పడితే కనుక వెంటనే రంగంలోకి దిగి అక్కడ ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ప్రప్రథమంగా మొట్టమొదటిగా అక్కడ వాళ్ళ ప్రాణాలను కాపాడేందుకు ప్రభుత్వ యంత్రాంగం రంగంలోకి దిగింది. ఒకసారి కరీంనగర్ వెళ్లే ప్రయత్నం చేస్తున్నాను. కరీంనగర్లో కూడా భారీ వర్షాలు నమోదవుతున్న పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఒకసారి కరీంనగర్కి వెళ్లే ప్రయత్నం చేస్తాను. కరీంనగర్లో ఎటువంటి పరిస్థితి ఉంది? మరి కాసేపట్లో మా ప్రతినిధి చంద్రశేఖర్ అప్డేట్స్ అందిస్తారు లైవ్లోకి వచ్చి. నేను మా ప్రతినిధి శిల్ప దగ్గరికి వెళ్తున్నాను. ఇప్పటికీ తెలంగాణకు సంబంధించి భారీ వర్షాలు నమోదవుతున్న క్రమంలో ఐఎండీతో భారత వాతావరణ శాఖ హైదరాబాద్ కేంద్రంగా వాళ్ళతో ఎప్పటికప్పుడు రెగ్యులర్గా టచ్లో ఉంటూ, కాంటాక్ట్లో ఉంటూ వెదర్ అప్డేట్ని మీకు అందిస్తున్నారు శిల్ప. సో